రూపాయి మారకం విలువ రికార్డ్ స్థాయిలో పడిపోయింది. ఇది చారిత్రక కనిష్టం. రూపాయి పతనం కొత్తేమీ కాదు, కానీ దాని పర్యవసానాలు మాత్రం సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటాయి. రూపాయి మారకం విలువ పడిపోతూ ఉండడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు సామాన్యుడి జీవితంపై కూడా ప్రభావం చూపుతోంది. దిగుమతుల నుంచి విదేశీ చదువుల దాకా అన్ని భారం అవుతాయి. రూపాయి మారకం విలువ రికార్డ్ స్థాయికి పడిపోవడంపై స్పందించిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్రంపై విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లే రూపాయి విలువ పడిపోతుందని ఖర్గే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అసలు రూపాయి విలువ పడిపోవడానికి గల కారణం ఏంటనే చర్చ మొదలైంది. గత కొన్ని వారాలుగా అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి మారకపు విలువలో క్షీణత స్థిరంగా కొనసాగుతోంది. భారత కరెన్సీ రూపాయి మారకం విలువ జీవితకాల కనిష్టానికి పడిపోయింది. రూపాయి విలువ రికార్డు స్థాయిలో పడిపోవడంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని మోదీ సర్కారుపై తీవ్రంగా ఖర్గే మండిపడ్డారు. ప్రపంచంలోనే మన కరెన్సీకి విలువ లేకుండా పోయిందని పేర్కొన్న ఖర్గే అందుకే కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలే కారణమని ఆరోపించారు. మోదీ ప్రభుత్వ విధానాల వల్లే రూపాయి బలహీనమవుతోందని, ఈ విధానాలు సరైనవి అయితే రూపాయి పడిపోయేది కాదని ఖర్గే ఆరోపించారు. రూపాయి బలహీనపడడం మన ఆర్థిక పరిస్థితి బాగోలేదని చూపిస్తోందని చెప్పిన ఖర్గే, మనం ఏది కావాలంటే అది చెప్పుకోవచ్చని, ఎంతైనా పొగడవచ్చని, కానీ రూపాయి పతనం దేశ నిజమైన ఆర్థిక పరిస్థితిని వెల్లడిస్తుందని స్పష్టం చేశారు. 2014కు ముందు రూపాయి విలువ ఎందుకు పడిపోయిందో సమాధానాలు చెప్పాలని మోదీ ప్రశ్నించారు. ఈ రోజు మేం కూడా ప్రధాని మోదీని అదే ప్రశ్నిస్తున్నామని, దీనికి ఆయన సమాధానం చెప్పాల్సి ఉంటుంది అని ఖర్గే చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రూపాయి విలువ పడిపోవడంపై కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ వ్యంగ్యంగా స్పందించారు. ప్రస్తుతం మన రూపాయి విలువ ప్రధాని మోదీ వయసును దాటిపోయిందని వ్యంగ్యంగా విమర్శించారు. 2013లో రూపాయి విలువ పడిపోతుందని బీజేపీ నాయకుడు రవిశంకర్ చేసిన విమర్శలకు గుర్తు చేశారు. రూపాయి విలువపై రాహుల్, సోనియా, మన్మోహన్ సింగ్ వయస్సులను పోల్చుతూ రవిశంకర్ వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యలను మనీష్ తివారీ గుర్తు చేశారు. రూపాయి విలువ క్రమంగా రికార్డు స్థాయికి పడిపోతుండటంపై కాంగ్రెస్ ఎంపీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో రూపాయి పడిపోయినప్పుడు బీజేపీ చేసిన విమర్శలను గుర్తు చేసిన ప్రియాంక, అప్పుడు విమర్శించారు కదా, ఇప్పుడు వారికి సమాధానం ఏమిటి అని ప్రియాంక గట్టిగా ప్రశ్నించారు. దేశ ఆర్థిక పరిస్థితిపై కేంద్రం స్పష్టమైన సమాధానం ఇవ్వాలని ప్రియాంక డిమాండ్ చేశారు. డిసెంబర్ 3న అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి విలువ రికార్డు స్థాయిలో క్షీణించింది. 90 రూపాయలకు మించి 19 పైసలు తగ్గి 90 రూపాయలు 15 వద్ద ముగిసింది. ఆ మర్నాడు డిసెంబర్ 4న కూడా డాలర్తో పోలిస్తే మన కరెన్సీ విలువ ఏకంగా 28 పైసలు పడిపోయింది. 90.43 వద్ద సరికొత్త జీవనకాల కనిష్టానికి పడిపోయింది. మరికొన్ని రోజుల పాటు రూపాయి విలువ క్షీణించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. డాలర్ ప్రపంచవ్యాప్తంగా బలపడుతున్న దృష్ట్యా రూపాయి వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అమెరికా ఆర్థిక సంఖ్యలతో పాటు గ్లోబల్ బాండ్ ఈల్డ్స్ పెరుగుదల కూడా డాలర్కు బలం చేకూర్చుతున్నాయి. భారత్ అమెరికా డీల్పై అనిశ్చితులు, విదేశీ పెట్టుబడులు తరలిపోవడం వంటి కారణాలు రూపాయి మారకం విలువ నానాటికి క్షీణిస్తోంది. గత కొన్ని నెలలుగా భారత ఈక్విటీ, డెట్ మార్కెట్ల నుంచి విదేశీ మదుపర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకుండడంతో చెల్లింపులు చేసేందుకు దిగుమతిదారులు భారీగా డాలర్లను కొనుగోలు చేస్తుండడము రూపాయి విలువపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. రూపాయి విలువ క్షీణతకు 3 కారణాలు ఉన్నాయి. అమెరికాతో భారత్కు వాణిజ్య విభేదాలు ప్రధాన కారణం. భారతీయ ఎగుమతులపై అమెరికా 50% వరకు సుంకాలు విధించడం రూపాయి సెంటిమెంట్ను దెబ్బతీసింది. మరోవైపు ఈ ఏడాది విదేశీ మదుపర్లు భారత ఈక్విటీల నుంచి దాదాపు $17 బిలియన్ వెనక్కి తీసుకున్నారు. ఇది రూపాయిపై ఒత్తిడిని పెంచింది. అలాగే ఆర్బీఐ పాలసీ మార్పు కూడా ప్రభావం చూపుతోంది. రూపాయి విలువను కాపాడడానికి కేంద్ర బ్యాంకు చర్యలు తీసుకోవడం లేదు. మార్కెట్ గమనాన్ని అనుసరించి ముందుకు వెళ్లేందుకు అనుమతిస్తోంది. భారత రూపాయి మారకం విలువ అమెరికన్ డాలర్తో పోలిస్తే 90 మార్కు దాటింది. ఇది చారిత్రక కనిష్టం. రూపాయి పతనం కొత్తేం కాదు, కానీ దాని పర్యవసానాలు మాత్రం సందర్భాన్ని బట్టి తీవ్రంగా ఉంటాయి. దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు సామాన్యుడి జీవితంపై కూడా దీని ప్రభావం ఉంటుంది. దిగుమతుల నుంచి విదేశీ చదువుల దాకా అన్నీ భారమవుతాయి.
మన దేశ అవసరాల్లో దాదాపు 85% చమురు విదేశాల నుంచే దిగుమతి అవుతోంది. ఎలక్ట్రానిక్స్, ఎరువులు, వంట నూనెలు వంటివి కూడా విదేశీ సరఫరాదారులపై ఆధారపడుతోంది. రూపాయి విలువ క్షీణించడం వల్ల దిగుమతి బిల్లులు పెరుగుతాయి. విదేశాల్లో చదువుకున్న విద్యార్థులు 2023తో పోలిస్తే ఏటా అదనంగా 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. విదేశీ విద్య కోసం డాలర్లలో లోన్ తీసుకున్న వారు ఇప్పుడు రూపాయల్లో తిరిగి చెల్లించేటప్పుడు 12 నుంచి 13% అధికంగా చెల్లించాల్సిన పరిస్థితి ఉంటోంది. ముడి చమురు దిగుమతులు ఖర్చు పెరిగితే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి. ఫలితంగా రవాణా ఖర్చులు భారమవుతాయి. తద్వారా నిత్యావసరాల ధరలు ఎగబాకుతాయి. గతంలో రూపాయి సంక్షోభాల కంటే ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. 2022లో బలమైన డాలర్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక కరెన్సీలు బలహీనపడ్డాయి. కానీ ఈసారి డాలర్ విలువ స్థిరంగా ఉన్నప్పటికీ రూపాయి పడిపోయింది. మరోవైపు ఆర్బీఐ వద్ద ఇప్పుడు $690 బిలియన్ విదేశీ మారక నిల్వలున్నాయి. 2013 నాటి టేపర్ టాంట్రమ్ సంక్షోభం, 2018 నాటి చమురు ధరల పెరుగుదల సమయంలో ఈ స్థాయిలో నిల్వలు లేవు. అందుకే ఆర్బీఐ అత్యవసరమైతే తప్ప పెద్దగా జోక్యం చేసుకోకుండా మార్కెట్ను గమనిస్తోంది. తక్షణ సమస్యల పరిష్కారానికి బదులు దీర్ఘకాలికంగా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండాలని చూస్తోంది. గత కొన్ని నెలలుగా భారత ఈక్విటీ, డెట్ మార్కెట్ల నుంచి విదేశీ మదుపర్లు పెట్టుబడులు వెనక్కి తీసుకుండడంతో డాలర్లకు గిరాకీ పెరిగిపోయి రూపాయి విలువ ఒత్తిడిని పెరుగుచుతోంది. వస్తువులకు చెల్లింపులు చేసేందుకు దిగుమతిదారులు భారీగా డాలర్లను కొనుగోలు చేస్తుండడము రూపాయి విలువపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ఆలస్యం అవుతుండడం కూడా రూపాయి ప్రతికూలతలకు దారి తీస్తోంది. అమెరికా, భారత్ వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితులు ఇలాగే కొనసాగితే డాలర్ విలువ 92కు చేరిన ఆశ్చర్యపోనవసరం లేదని ఆర్థిక రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. 2023 చివరి డాలర్ విలువ 91.5గా ఉండగా ANZ అనే అంతర్జాతీయ ఆర్థిక సేవల కంపెనీ అంచనా వేస్తోంది. అయితే అమెరికా డాలర్ విలువ 4 నుంచి 5% క్షీణించొచ్చని తెలిపింది. అమెరికా, భారత్ మధ్య వాణిజ్య ఒప్పందంపై సానుకూల వార్తలు వెలువడితే రూపాయి క్షీణత ఆగిపోవడమే కాకుండా పుంజుకునే అవకాశం ఉంటుందని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ పేర్కొంది. రూపాయి మారకం విలువ పడిపోవడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రూపాయి విలువ క్షీణతకు పలు కారణాలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితిలో రూపాయి విలువ మరింత క్షీణించే అవకాశాలు ఉన్నాయనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో రూపాయి క్షీణత ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు సామాన్యుడి జీవితంపై కూడా చూపుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.